అమ్మా 2 అక్షరాల పదం కాదు. తన బిడ్డ భవిష్యత్తు కోసం తన జీవితాన్నే వెలిగించే జ్యోతి భవదు. ప్రతి అమ్మకు శతకోటి వందనాలు. చెడు సంతానం ఉండవచ్చుగాని చెడు తల్లి మాత్రం ఉండదు. తన బిడ్డ కోసం కన్నీరు కార్చేది, త్యాగం చేసేది అమ్మ మాత్రమే. కొత్త యుగం నుంచి నేటి యుగం వరకు అమ్మ ప్రేమ, త్యాగం, అమ్మ మహిమను మరింత తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్రతి అమ్మకు మా నమస్కారాలు. ఈ ప్రపంచంలో మన కోసం ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. మన మొదటి శ్వాస నుంచి మన ఆనందమే తన ప్రపంచంగా భావించే దైవ స్వరూపం తల్లి. ఆమె ఒడిలోనే మనకు మొదటి భద్రత లభిస్తుంది. ఆమె మాటల్లోనే మొదటి ప్రేమ వినిపిస్తుంది. ఆలన, లాలన, పాలన, ఈ 3 మాటల్లోనే తల్లి జీవితం అంతా దాగి ఉంది. బిడ్డ ఏడుపులో తన బాధను మరిచిపోయే హృదయం అమ్మది. మన విజయాల్లో నవ్వుతూ, మన కష్టాల్లో మౌనంగా కన్నీరు పెట్టుకునే మహాశక్తి అమ్మ. తల్లి ప్రేమ ఎంత గొప్పదో, ఆమె త్యాగం ఎంత అపారమో తెలిపే ఒక హృదయాన్ని తాకే కథను తెలుసుకుందాం. అమ్మ అంటే సృష్టి. ప్రాణిని లోకానికి తీసుకురావడంతోనే తల్లి పని అయిపోదు. శిశువును కంటికి రెప్పలా కాపాడుతుంది. కొండంత ప్రేమను అందిస్తుంది. ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. ఎంతటి త్యాగాలైనా చేస్తుంది. నేనున్నానన్న భరోసా ఇస్తుంది. అనుక్షణం రక్షిస్తుంది. అవసరమైతే శిక్షిస్తుంది కూడా. బిడ్డ పరిపూర్ణత సిద్ధించి వ్యక్తిగా ఎదిగినప్పుడు ఆనంద పరవశం చెందుతుంది. మాతృత్వం అంటే అనంతమైన అనురాగం, అజేయమైన శక్తి స్వరూపం. సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు నిరంతరాయంగా సాగే వాత్సల్యం అమ్మ. సృష్టికి మూలమైన ప్రకృతి స్వరూపిణిగా, బిడ్డల భవితను తీర్చిదిద్దే శిల్పిగా, సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శిగా తల్లి పోషించే పాత్ర అద్వితీయం. బిడ్డల్ని తీర్చిదిద్దడంలో బాధ్యతల్ని నిరూపించే వారందరినీ మాతృస్వరూపంగానే భావించింది మన సంప్రదాయం. జన్మనిచ్చిన కన్న తల్లి జ్ఞాన దీపాన్ని వెలిగించే గురుపత్ని, ఆధ్యాత్మిక దారి చూపే బ్రాహ్మణ పత్ని, రాజ్యానికి చల్లని నీడనిచ్చే రాజపత్ని, క్షీరామృతాన్ని పంచే గోమాత, అక్కున చేర్చుకునే పెంపుడు తల్లి, సదా మన భారాన్ని మోసే భూమాత. ఈ 7 తల్లులు జీవన గమనాన్ని రసమయం చేస్తారు. భగవత్ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు కూడా జననీ జన్మ భూమిష్య స్వర్గాదపి గరీయసి అంటూ అమ్మ సాన్నిధ్యాన్ని స్వర్గం కంటే గొప్పగా భావించాడు. శ్రీకృష్ణుని తల్లి అనగానే జన్మనిచ్చింది దేవకీదేవి అయినప్పటికీ మొదట గుర్తొచ్చేది యశోదమ్మే. కన్నయ్యను కన్న తల్లి కంటే మిన్నగా లాలించి పాలించి అమ్మతనానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చిన మాతృమూర్తి. బిడ్డ తప్పులు తల్లికి కనిపించవన్నట్టు కన్నయ్య అల్లరి పనులన్నీ గోపికలు ఎన్నిసార్లు తెలియజేసినా నమ్మేదే లేదామె. వెన్న తిన్నాడని నోరు తెరవమంటే విశ్వరూపాన్నే దర్శింపజేశాడు. పరవశించడం ఆమె వంతైంది. ఇవన్నీ మాతృవాత్సల్యానికి మచ్చుతునకలు. బిడ్డ సర్వేశ్వరుడని తెలిసినా అతన్ని లోకం తెలియని బాలుడిగానే భావించిన మాతృహృదయ యశోద. క్షణికావేశం, చెప్పుడు మాటల వల్ల చెడ్డ పేరును మూట కట్టుకున్న పవిత్రమూర్తి కైక. నిజానికి కౌశల్య కంటే రాముని ఎక్కువగా ప్రేమించి క్షత్రియ విద్యల్లో శిక్షణనిచ్చి ధర్మమూర్తిగా, వీరునిగా తీర్చిదిద్దిన మాతృమూర్తి కైక. చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు ఎలా ఉన్నా బిడ్డల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన తల్లి సుమిత్ర. ఎలాంటి స్వార్థం లేకుండా లక్ష్మణ, శత్రుఘ్నుల్ని తీర్చిదిద్దింది. అనివార్య పరిస్థితుల కారణంగా కుటుంబంలో పెద్ద కొడుకైన రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే వెంట లక్ష్మణుని పంపింది. రాజ్యపాలన చేస్తున్న భరతునికి సహాయంగా శత్రుఘ్నుని నియమించి కుటుంబం పట్ల, సమాజం పట్ల తన బాధ్యత నిర్వర్తించిన ఆదర్శ రాజమాత సుమిత్ర. భర్తకు దూరంగా వాల్మీకి ఆశ్రమంలో ఉంటూ లవకుశుల్ని పెంచిన తల్లి సీతమ్మ. అంతఃపురంలో పెరగాల్సిన బిడ్డల్ని అరణ్యంలో పెంచిన, రాజధర్మాన్ని నేర్పి సకల కళా పారంగతులుగా, తిరుగులేని వీరులుగా తీర్చిదిద్దింది సీత. తండ్రి లేని లోటు తెలియకుండా గొప్ప సంస్కారాన్ని నేర్పిన సీతమ్మ ఆధునిక సమాజంలోని ఒంటరి తల్లులందరికీ గొప్ప స్ఫూర్తి. బిడ్డలు పసివయసులో ఉండగానే భర్తను కోల్పోయినప్పటికీ ధర్మబద్ధులుగా, పరాక్రమవంతులుగా తీర్చిదిద్దిన తల్లి కుంతి. తన సంతానాన్నే కాకుండా సవతి పిల్లల్ని సైతం సొంత బిడ్డల్లా ఆదరించిన మాతృహృదయ. అత్యంత పరాక్రమవంతులైన తన బిడ్డలు అన్యాయంగా అవమానం పొందిన, అరణ్యాల పాలైన, అధర్మంలో అడుగు పెట్టనివ్వలేదు. అదే సమయంలో దుర్నీతికి పాల్పడిన వారిని అణిచివేయాల్సిన సమయంలో సన్ని మాటలు పలుకుతున్న బిడ్డల్ని అదిలించి
యుద్ధ సన్నద్ధుల్ని చేసి ధర్మరక్షణకు తోడ్పడిన వీరమాతగాను నిలిచింది. స్త్రీ సహజ అసూయకు లోనైన గర్భ విచ్చిత్తి కావించుకున్నప్పటికీ ధర్మ మార్గం తప్పని మాతృమూర్తి గాంధారి. దుర్యోధనుడి అధర్మ ప్రవర్తనను, అకృత్యాల్ని అందరాజు గుడ్డిగా సమర్థించేవాడే కాని తల్లిగా గాంధారి ఆ తప్పు ఎన్నడూ చెయ్యలేదు. దుర్యోధనుని ఆకృత్యాల్ని కొన్నిసార్లు నేరుగా చెప్పింది. చెప్పలేని సందర్భంలో మనసులో అసహ్యించుకుంది. దుర్యోధనుడు యుద్ధానికి బయలుదేరుతూ ఆశీస్సులు కోరినప్పుడు తల్లిగా దగ్గరకు తీసుకుంది. అయితే విజయస్తు అనకుండా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుందని ఆశీర్వదించిన ఆదర్శ మాత గాంధారి. అనసూయ త్రిమూర్తుల్ని పసికూనలుగా మలిచి ఆహారాన్ని అందించగా వకులాదేవి ఏడుకొండల స్వామి ఆకలి తీర్చింది. రామయ్యకు జోలబాడిన కౌసల్య లాలన, దారి తప్పిన పుత్రులను మందలించిన గాంధారి పాలన, పరమేశ్వరుణ్ణి పసివాడిగా భావించి గోరుముద్దులు తినిపించిన బెజ్జమ్మ పోషణ, ధర్మరక్షణ కోసం బిడ్డల్ని కాపాడుకున్న కుంతీదేవి రక్షణ అన్నీ అమ్మ తనపు ఆనవాళ్లే. జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పినట్టు చెడు సంతానం ఉండవచ్చు కానీ చెడు తల్లి మాత్రం ఉండదు. మాతృదేవోభవ అన్న ఉపనిషత్తు వాక్యం అమ్మ ఔన్నత్యానికి నిలువట్టద్దం. తల్లి ప్రేమను కొలిచే కొలమానం ఈ ప్రపంచంలోనే లేదు. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడని ఎందుకంటారో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత దూరం వెళ్ళినా అమ్మ మన కోసం ఎదురు చూసే హృదయం మాత్రం ఎప్పటికీ మారదు.